బ్రేకింగ్ న్యూస్ సంచలనం సృష్టించిన బండి భగీరథ పోక్సో కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు విచారణలో భగీరథ స్నేహితులు స్టేట్మెంట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. బాధితురాలు తల్లి ఫిర్యాదులో పేర్కొన్న సంఘటనల సమయంలో భగీరథతో పాటు ఉన్న స్నేహితుల పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే 3 యువతులు సహా దాదాపు 10 మంది స్నేహితుల స్టేట్మెంట్లను పోలీసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. నిన్న కూడా 2 యువకులు 1 యువతిని పేట్ బషీరాబాద్ పిఎస్ లో సుమారు 2 గంటల పాటు విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఇక గత ఏడాది అక్టోబర్ 25న నానక్రామగూడలోని ఓ అపార్ట్మెంట్ కు డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లి మద్యం మత్తులో తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ లను పోలీసులు సేకరిస్తున్నారు. భగీరథ్ బాధితురాలి మధ్య ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ద్వారా పరిచయం పెరుగునందున వారి సోషల్ మీడియా ఖాతాల్లోనూ డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్ ను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాట్ ను విశ్లేషిస్తున్నారు.